హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము లింగాపురం కోడి బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా అర్ధ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని నీళ్ళలో బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూను కారం పొడి, ఈ సాల్టు ఈ కారము మీరు తగినంత వేసుకోండి. ధనియా పౌడరు 1 టేబుల్ స్పూను, మీరు తినగలిగితే ఇంకా కొద్దిగా కూడా యాడ్ చేసుకోండి. పసుపు కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసి పెరుగు 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నిమ్మ చెక్క, చిన్న సైజు నిమ్మకాయ 1 కట్ చేసుకొని చెక్క పిండుకోండి, సరిపోతుంది గింజలు లేకుండా. ఇదంతా ముక్కలకు బాగా పట్టిద్దాము. ఇదంతా ముక్కలకు బాగా పట్టించి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. అలాగే ఆయిల్ 1.5 స్పూన్ వేసుకొని ఇదంతా బాగా 1 నిమిషం పాటు బాగా కలిపాము అంటే ముక్కలకు బాగా పడుతుందన్నమాట. ఇలా బాగా ముక్కలకు పట్టించి మినిమం 1 అవర్ నుంచి 3 అవర్లు కానీ 5 అవర్లు కానీ ఫుల్ డే కానీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను 3 అవర్లు. 3 అవర్ల తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ చికెన్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసి ఈ మసాలా అంతా క్లీన్ చేసి వేసాను. అంతే, ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. నేను అలాగే విజిల్కి వేసేసాను. అంతే అండి, ఒకసారి కలుపుకొని అలాగే విజిల్కి వేసేయండి. ఇంకేం వాటర్ వేయక్కర్లేదు. 5 నుంచి 6 విజిల్ రానివ్వండి. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది చికెను, అందువల్ల. లింగాపురం గట్టిగా ఉంటుంది, బాయిలర్ అయితే స్మూత్గా ఉంటుంది. అదేం కుక్కర్లో పెట్టక్కర్లేదు. ఇది ఖచ్చితంగా కుక్కర్లో పెట్టాలి, ఎందుకంటే ఉడకదు. మటన్ కన్నా గట్టిగా ఉంటుంది. టేస్ట్ అయితే మటన్ కన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి వాటరు ఎంత వచ్చేసిందో, మనం ఏం వాటర్ యాడ్ చేయకుండా కూడా ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి 2 పట్లు కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా ఆప్షనల్ ఉంటే వేయండి, లేకపోతే పర్వాలేదు. 3-4 లవంగ మొగ్గలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగి వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతుంది. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మీడియం సైజ్ టమోటా 1 వేసుకోండి, సన్నగా తరిగి. ఇది కూడా మగ్గనివ్వండి. మనము పెరుగు నిమ్మ చెక్క వేసాం కాబట్టి మీడియం సైజ్ టమోటా సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉడికించి పక్కన పెట్టిన చికెన్ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టండి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోనండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఈ వాటర్ అంతా డ్రై అయిన తర్వాత కొద్దిగా పెప్పర్ పొడి, కొద్దిగా సోంపు, కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ కూడా అక్కడక్కడ సాల్ట్ వేసాము, చూసి కొద్దిగా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన ధనియాలాకు వేసి ఒక అర్ధ నిమిషం పాటు ఇదంతా వేయించుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. తింటా ఉంటే సూపర్గా ఉంటుందండి. మటన్ కన్నా చాలా బాగుంటుంది. మటన్ తినేవాళ్ళు, మటన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి లింగాపురం కోడి తెచ్చి ఇలా చేసుకోండి. బోన్స్ అంతా పులుసు పెట్టుకోండి, బోన్లెస్ అంతా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని 2 ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని తింటే నంచుకొని సూపర్గా ఉంటుందండి. సౌతేకాయ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నిమ్మరసం ఆల్రెడీ పిండాం కాబట్టి అవసరం లేదు, మీకు కావాలంటే పిండుకొని తినచ్చు అనమాట. చూడండి, బోన్లెస్ లింగాపురం కోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే అద్భుతం అనొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా కూడా ఉడికిపోయిందో, టేస్ట్ అదిరిపోయింది. ఒకసారి తిన్నారంటే మటను వద్దు, బాయిలర్ కోడి వద్దు, ఏది వద్దు, ఇదే తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. నేను ఎలా చెప్పానో అలా చేయండి. బోన్స్ అంతా పులుసు పెట్టేయండి, ఈ బోన్లెస్ అంతా ఇలా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.